శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జన్మరాశి లేదా నామరాశిని బట్టి మిథున రాశిలో జన్మించిన వాళ్ళు తొందరగా ధనయోగం కలగాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జన్మరాశి లేదా నామరాశి మిథున రాశి అయిన వాళ్ళు ధనయోగం కలగాలంటే వీలైనప్పుడల్లా వెండి వస్తువులు దానం ఇస్తూ ఉండాలి. అలాగే దక్షిణం వైపు ఇంట్లో ఉండకూడదు. దక్షిణ సింహద్వారం మిథున రాశి వాళ్ళకి పనికిరాదు. వీలైనప్పుడల్లా పావురాలకు మేత వేయటం ద్వారా కూడా గ్రహదోషాలు తొలగిపోయి ధనయోగం కలుగుతుంది. కానీ పావురాలను పెంచకూడదు. మిథున రాశి వాళ్ళు పావురాలు పెంచితే మాత్రం ధనపరంగా ఇబ్బందులు వస్తాయి. పావురాలకు మేత వేస్తూ ఉండటం బాగా కలిసి వస్తుంది. అలాగే వీలైనప్పుడు తేనె దానం ఇస్తే మంచిది. ఎప్పుడు వీలుంటే అప్పుడు ఒక తేనె బాటిల్ ఎవరికైనా పంతులు గారికి కానీ ఎవరికైనా సరే దానం ఇస్తే మీకు అదృష్టానికి అది మార్గం అవుతుంది. అలాగే జీవిత భాగస్వామితో ప్రేమగా మాట్లాడాలి. జీవిత భాగస్వామి మీద కోప్పడితే ధనపరంగా వచ్చే అదృష్టం తగ్గిపోతుంది. ఉత్తర దిక్కు వైపు తలబెట్టి పొరపాటున కూడా నిద్రపోకూడదు. ఎవరు కూడా ఉత్తరం వైపు తలబెట్టి నిద్రపోకూడదు. మిథున రాశి వాళ్ళు అసలే తలబెట్టకూడదు. దానివల్ల ధన నష్టం కలుగుతుంది. తీర్థయాత్రలకు వెళ్ళటం అనేది ఎక్కువ లాభాలను మిథున రాశి వాళ్ళకి కలిగింపజేస్తుంది. అందరికీ తీర్థయాత్రలు మంచివైనా మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ధనపరంగా తీర్థయాత్రలు కలిసి వచ్చేలాగా చేస్తాయి. అలాగే కాళికా అమ్మవారిని పూజించాలి. కాళికా అమ్మవారి ఆలయ దర్శనం వీలైనప్పుడల్లా చేసుకుంటూ ఉంటే మిథున రాశి వాళ్ళకి ధనయోగం తొందరగా కలుగుతుంది. అలాగే సాధ్యమైనంత వరకు గాజు సీసాలు పగలకుండా చూసుకోండి. మీ చేతిలో గాజు సీసా పగిలితే ధనయోగం తగ్గిపోతుంది. అలాగే వీలైనప్పుడల్లా దేవతా వృక్షాలకు ప్రదక్షిణలు చేస్తే మంచిది. మర్రి, రావి, వేప ఇలా దేవతా వృక్షాలకు ప్రదక్షిణలు చేస్తే మిథున రాశి వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే దేవాలయంలో భగవంతుడికి తమలపాకులు సమర్పించడం ద్వారా మిథున రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే అపరిశుభ్రంగా ఉండకూడదు. శుచి, శుభ్రత మిథున రాశి వాళ్ళు ఎక్కువగా పాటించాలి. అప్పుడే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సాధ్యమైనంత వరకు నీరు కానీ పాలు కానీ వీలైనప్పుడల్లా దానం చేస్తూ ఉండటం ద్వారా కూడా ధనయోగం కలుగుతుంది. ఏదైనా మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి, మీ ఇష్టదైవం ఉన్న ఆలయానికి కంచు లోహంతో చేసిన గంట దానం ఇవ్వండి. జీవితంలో ఒక్కసారి కంచు లోహంతో చేసిన గంట దానం ఇస్తే మిథున రాశి వాళ్ళకి ధనయోగం తొందరగా కలుగుతుంది.